అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. నేనైతే దుబాయ్లో ఉన్నాను కదా, మీ అందరికీ తెలుసు కదా. నా వీడియోస్ ఆల్రెడీ షార్ట్స్ పెడుతూనే ఉన్నాను కదా, మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను. సో నేను 5 days కోసం అయితే నేను దుబాయ్ వచ్చాను చిన్న పని మీద. సో మీకు చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపించాలని చాలా వీడియోస్ అయితే చేశానండి. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సో నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కదా దుబాయ్ రోడ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఎంత బాగుంటాయంటే. దుబాయ్లోని మనకి ఇవే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి. చాలా సినిమాల్లోనైతే చూసాం కదా, ఎక్కడ చూసినా సరే అటు ఇటు మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. చూడండి ఈ టనెల్లోనైతే అరిస్తే చాలా బాగుంటుంది ఈ బండల్లో, అందుకోసమే అరుస్తున్నా. థ్రిల్గా ఉంటుంది, అందుకే బాగుంది కదా అరిస్తే. చూస్తున్నారా బిల్డింగ్లన్నీ చాలా బాగుంటాయి. దుబాయ్కి ఇదే చాలా వండర్ఫుల్, అంటే ఇదే దుబాయ్కి. ఐ ఆకారంలో ఉంది కదా, అదొక పెద్ద మ్యూజియం అండి, చాలా బాగుంటుంది. లోపట అయితే గనక సూపర్గా ఉంటుందండి. దానికి మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. చాలా ఫేమస్ అది. చూస్తున్నారా కన్ను ఆకారంలో ఉంటుంది అది, చూడండి ఎంత బాగుందో. కన్ను ఆకారంలో ఉంటుంది అది. అది మ్యూజియము, చాలా బాగుంటుందండి. అది సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు. దుబాయ్కి ఈ బిల్డింగ్లే అందాలండి. మనం ఈ దుబాయ్లో ఏ రోడ్లోకి వెళ్ళా సరే దూరం నుంచి ఈ బిల్డింగ్లు అయితే కన్ఫర్మ్గా కనిపిస్తాయండి, అంత బాగుంటాయి ఈ బిల్డింగ్లు అయితే. దుబాయ్ రోడ్స్ అయితే అండి వండర్ఫుల్ అండి, ఎంత బాగుంటాయంటే నిజంగా సూపర్ అండి. ఇక్కడ దుబాయ్కి ఫేమస్ ఈ బిల్డింగ్లే. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఈ బిల్డింగ్లే కనిపిస్తాయండి. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే చూస్తున్నారు కదా, మనకి ప్రపంచంలో అతి పెద్ద బిల్డింగ్లు అంటే ఇక్కడే ఉంటాయి. మొత్తం దుబాయ్ కళ్ళు చెదిరిపోతాయి అలా, అంత బాగుంటాయి. చూస్తున్నారు కదా. చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందండి ఈ రోడ్ అంతా కూడా. ఇదంతా కూడా న్యూ దుబాయ్ అండి. చూస్తున్నారు కదా, మనం అటువైపు కరామా వైపు చూసాం కదా, అదంతా పాతది, పాత దుబాయ్ అంటారు. దీన్నంతా కూడా న్యూ దుబాయ్. షేక్ జయద్ రోడ్ చూడండి, నాకే నోరు తిరగట్లేదు ఆ పేరు చెప్పడానికి. నేనైతే 5 days విజిటింగ్ కోసం వచ్చానండి, కానీ మీకు ఎంత హ్యాపీగా నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దుబాయ్లో మెట్రో చూస్తున్నారా, ఇగో మెట్రో వెళ్తుంది చూడండి, మెట్రో ట్రైన్. ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇప్పుడు కార్ పార్కింగ్ చేస్తున్నామండి. ఇది దుబాయ్లో బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ అంతా కార్ పార్కింగ్ చూడండి ఎలా ఉందో. ఫుల్ కార్లతో అయితే నిండిపోయింది, చూస్తున్నారు కదా. వామ్మో, నేను ఎక్కడ చూడలే ఎంత పెద్ద పార్కింగ్ అయితే. ఎన్ని కార్లు ఉన్నాయంటే చాలా పెద్ద పార్కింగ్ ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం బుర్జ్ ఖలీఫా చూడడానికి అయితే వెళ్తున్నాము. కార్ పార్కింగ్ చేసి లోపలికి వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది. అసలు కార్ పార్కింగే లేదు, ఫుల్గా అసలు బీభత్సంగా రష్ ఉంది. సో 4th ఫ్లోర్స్ ఓన్లీ పార్కింగే 4 floors ఉన్నాయి. సో మేము 4th floorలో ఉన్నాం ఇప్పుడు పార్కింగ్లో. లోపలికి వెళ్దాము, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్. సో 2 కవర్ చేసేద్దాము, పదండి చూద్దాం. అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే, మాత్రంగా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము P4లో ఓన్లీ పార్కింగ్లో. మనం ఇప్పుడు దుబాయ్ మాల్ వెళ్ళాలి, చూసుకొని వెళ్ళాలి. కొత్తగా వస్తే మాత్రంగా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు పైకి వెళ్దాం రండి. ఎంట్రన్స్ ఇదేనండి, లోపలికి వెళ్దాం రండి. చాలా బాగుంది కదా. వావ్.
దుబాయ్ మాల్ చాలా పెద్దది. ఫుల్గా చూడాలి అంటే ప్రశాంతంగా అన్ని షాపింగ్ ఎంజాయ్ చేసి చూడాలంటే మనకి అట్లీస్ట్ 1 డే పడుతుంది, అంత పెద్దది అండి. లోపలికి ఎంటర్ అవగానే ఇవన్నీ కూడా చూడండి గ్రీనిష్ గా ఎంత బాగుందంటే ఈ డిజైన్ చాలా బాగుందండి. దుబాయ్ మాల్ అనగానే ఏంటో అనుకుంటున్నారు, ఏమీ లేదండి, ఓన్లీ షాపింగ్ సెంటర్ అండి. ఈ దుబాయ్ కి చాలా ఫేమస్ ఈ దుబాయ్ మాల్ అనేది షాపింగ్ సెంటర్. ఇదంతా కూడా చాలా కాస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇందులో దొరుకుతుంది, ఏది దొరకదని మనకి లేదు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. బట్ కాస్ట్ అయితే టూ మచ్ గా ఉంటుంది. కేవలం చూడడానికి మాత్రమే దుబాయ్ మాల్ వెళ్ళాలి, తీసుకోవడానికి కాదు. మనం ఇండియా నుంచి ఎంత మనీ తెచ్చినా సరే ఇక్కడ సరిపోదు, అంత కాస్ట్ ఉంటుంది. మనం విజిటింగ్ వచ్చాం కనుక మనకి తీసుకోవడానికి అయితే చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ చేసిన వాళ్ళకి అది పెద్ద అమౌంట్ కాదు. ఇక్కడ వాళ్ళకి దరమ్స్ రూపంలో వాళ్ళకి అమౌంట్ శాలరీ వస్తుంది కనుక మనమైతే ఇండియా నుంచి మనం 1 lakh తీసుకెళ్తే ఇక్కడ 4,800 4,700 అలా వస్తుంది దరమ్స్. సో చాలా కాస్ట్ గా అనిపిస్తుంది మనకైతే. ఇక్కడ వాళ్ళైతే కొంచెం షాపింగ్ చేసుకుంటారు, మనం ఇండియా నుంచి వచ్చిన వాళ్ళం అయితే ఇక్కడ మనం చేయలేం, మనకైతే చాలా కాస్ట్ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే ఈ దుబాయ్ మాల్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ దుబాయ్ మాల్ అనేది మీకు ఫుల్ గా అర్థమవుతుంది, చాలా బాగుంటుందండి. ఈ దుబాయ్ లో చాలా ఫేమస్ దుబాయ్ మాల్ అనగానే. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి బుర్జ్ ఖలీఫా కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఎలా స్ట్రైట్ గా వెళ్తే ఇంకా మొత్తం షాపింగేనండి. చూస్తున్నారు కదా, కేవలం ఇక్కడ షాపింగ్ మాత్రంగానే కాదు, అన్ని ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయండి. గేమ్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి. ఇది గోల్డ్ ఐటమ్స్ అండి, ఇవన్నీ కూడా చూస్తున్నారా, ఇవన్నీ ముత్యాలు, ఒరిజినల్ ముత్యాలండి, చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. కాస్ట్ కూడా అలాగే ఉంది. ఇవన్నీ పర్ఫ్యూమ్స్, టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. నేనేదో తీసుకుందామని వెళ్ళాను, బట్ చూస్తున్నారా అత్తర్స్ చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అత్తర్, చాలా స్మెల్ వస్తుంది. ఈ చిన్న బాటిల్ ఉంది కదా 150 దరమ్స్ అంట, అంత చిన్న బాటిల్, చాలా ఎక్కువ రేట్ అనిపించింది. నేనైతే జస్ట్ రేట్ అయితే అడిగాను, ఏమీ తీసుకోలేదు. స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తాయండి. దుబాయ్లో పర్ఫ్యూమ్స్ అంటేనే చాలా ఫేమస్. ఎందుకో మొత్తం తిరిగి అలసిపోయానండి, కాసేపు కూర్చుందాం, బర్గర్ ఆర్డర్ చేసుకొని తిందాం అనేసి ఈ రెస్టారెంట్ లో అయితే కూర్చున్నాను. ఈ చైర్స్ ఉన్నాయి కదా ఎంత క్యూట్ గా అనిపించాయంటే, చిన్నగా ఎంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే చేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ దుబాయ్ మాల్ మొత్తం షాపింగ్ ఏనండి. ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నా సరే రేట్ చూస్తే మాత్రంగా టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకైతే. స్కార్ఫ్స్, ఈ స్కార్ఫ్ ఈ దుబాయ్ మాల్లో ఎంత అనుకుంటున్నారు, మన ఇండియా మనీ 1000 రూపీస్ అండి. చిన్న చిన్న బ్యాగ్స్ ఇంకా ఎంత క్యూట్ గా ఉన్నాయంటే, అన్ని కూడా చిన్నవి అన్ని. ఒక్కొక్కటి చూస్తేనేమో వచ్చి మన ఇండియా మనీ ఒక 10,000 5,000 ఆ రేంజ్ లో ఉన్నాయండి. కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది, చాలా ఐటమ్స్ నచ్చాయి. బట్ చిన్నది ఒకటి తీసుకున్నాను నేను, దుబాయ్లో అది సింబల్ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాను, అదే 1500 మనకి ఇండియా మనీ. సో చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా, ఇవన్నీ కూడా గోల్డ్ కోటింగ్ తోని ఇవన్నీ కూడా. ఇవి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అండి, ప్యూర్ సిల్వర్. చూడండి ఇవి
చాలా వెయిట్ ఉన్నాయండి. ఒక్కొక్కటి కూడా 3 kgs, 1.5 kg అలా ఉన్నాయి. బట్ రేట్ అయితే మాత్రంగా చాలా ఎక్కువ ఉంది. ప్యూర్ సిల్వర్ అదంతా కూడా. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. వీళ్ళంతా చూడండి పిల్పినీస్ వీళ్ళంతా కూడా. రకరకాల స్వీట్లు అండి ఇవన్నీ కూడా. దుబాయ్కి ఎంతో ఫేమస్ అంట ఇవన్నీ స్వీట్స్. చాలా అసలు 1, 2 కాదు, ఫ్లేవర్స్ చాలా ఉన్నాయండి, రకరకాల ఫ్లేవర్స్. చాక్లెట్స్ కూడా, ఇవన్నీ కూడా చాక్లెట్స్ అండి. స్వీట్స్, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, అన్ని కేక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి రకరకాలుగా. అసలు టేస్ట్ చేయమని అయితే ఇస్తున్నారు. చూడండి గులాబీలు ఇవన్నీ కూడా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చాలా బాగుంది కదా. ఫ్రెష్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా. టచ్ చేయొద్దని చెప్తున్నారు, దూరం నుంచి ఫొటోస్ దిగండి అని చెప్తున్నారు వాళ్ళు. ఎంత బాగున్నాయంటే ఇవన్నీ చిన్న టెడ్డీస్. చూడడానికి చూడండి ఎంత చిన్న చిన్న టెడ్డీస్ అంటే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, దీని కాస్ట్ ఎంత తెలుసా? ఆశ్చర్యపోతారు కాస్ట్ చూడగానే. ఈ ఒక్క బ్యాగ్ 1,50,000 అండి. చూసి జస్ట్ ఇంకా నేను వచ్చేసాను, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ టైం చూసాను అంత కాస్ట్ హ్యాండ్ బ్యాగ్స్. బట్ నేను ఇండియాలో షాపింగ్ చేశాను కానీ అంత కాస్ట్ దాకా ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఈ దుబాయ్ మాల్లోని నేను అంత రేట్ హ్యాండ్ బ్యాగ్ అయితే చూసాను. ఇవన్నీ కూడా మనకి మేకప్ థింగ్స్ అండి. చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ. చాలా బాగుంటాయి. షాపింగ్ అయితే తీసుకోవాలనిపిస్తుంది బట్ మనం తీసుకోలేము, అంత కాస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఇది ఎంత బాగుందంటే, ఇక్కడ ఎంత కూల్ గా ఉందంటే, కింద స్కేటింగ్ చేస్తున్నారు కదా అదంతా ఐస్ అండి. ఐస్ మీద వీళ్ళంతా స్కేటింగ్ చేస్తున్నారు. సూపర్ గా ఉందండి, అసలు బ్యూటిఫుల్, అసలు మైండ్ బ్లోయింగ్ అండి. వీళ్ళు చేస్తుంటే చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తారంటే నిజంగా. ఏదైనా సరే ఇంటర్నేషనలే కదండి. ఇలా అంతా మన ఇండియాలోని నేనైతే ఎప్పుడు చూడలేదు. చూడండి ఎంత బాగా చేస్తుందో ఆమె స్కేటింగ్. నేను అనుకున్నాను ఇండియాలో ఉంటే మన పిల్లలకు కూడా ఇలా నేర్పిస్తే బాగుంటుంది కదా అనిపించింది. వీళ్ళంతా చాలా రిచ్ కిడ్స్ అండి. ఇక్కడికి వచ్చి డైలీ ప్రాక్టీస్ చేస్తారంట వీళ్ళంతా కూడా. చూడండి డిజైన్ ఎంత బాగుందంటే, వావ్ వెరీ నైస్. చూడండి ఎంత బ్యూటిఫుల్. దుబాయ్ మాల్ కి ఇదే ఫేమస్ అండి. చాలా బాగుంటుంది దుబాయ్ మాల్ అంతా కూడా. మీకు ఫుల్ గా అయితే చూపించలేదు, ఎక్కడైతే చాలా బాగుంటుందో అది మాత్రమే నేను షూట్ చేశాను. మొత్తం షాపింగే కదా, ఇంకా వెళ్ళే కొద్దీ చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఇదంతా వాటర్ ఫ్లోయింగ్ ఎంత బాగుందో చూడండి. అది మ్యూజిక్ వచ్చేసింది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ వాటర్ సౌండ్ అయితే నిజంగా ఎంత బాగుందంటే వాటర్ సౌండ్. బట్ అక్కడ మ్యూజిక్, ఫుల్ మ్యూజిక్ పెట్టేశారు, దానివల్లనే నేను మీకు అది ఆ సౌండ్ మీకు చూపించట్లేదు. నాకు మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది అనేసి. చూడండి ఎంత బాగుందో. ఆ కిందంతా కూడా సిట్టింగ్ ఏరియా అండి, చాలా బాగుంది. ఆ వాటర్ దగ్గర మనం కూర్చొని ఏదైనా ఆర్డర్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే సూపర్ గా ఉంటుంది. ఆ సౌండ్ కి రిలాక్స్నెస్ సూపర్ గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇక్కడ నేను చాలా రీల్స్ చేశానండి, ఫొటోస్ కానీ రీల్స్ కానీ చాలా బాగా వచ్చింది ఇక్కడ అంతా కూడానా. మీకు స్క్రీన్ లో కంట అసలు నేర్లో చూస్తే ఆ ఫీలింగే వేరండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం బుర్జ్ ఖలీఫా లోపలికైతే వెళ్తున్నాము, పదండి చూపిస్తా మొత్తం బుర్జ్ ఖలీఫా అంతా కూడా మీకు. ఈ దుబాయ్ మాల్కి అయితే నేను చాలా సార్లు వచ్చానండి, బట్ ఆ ఫీలింగ్ వేరు. ఇప్పుడు నేను మీకు లైవ్ లో చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే దుబాయ్ అనేది నేను చాలా సార్లు వచ్చానని చెప్పాను కదా, బట్ ఇప్పుడు మీకు వీడియో చేసి చూపించినందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. ఇదేనండి అంత, చూడండి ఎంత బాగుందో మొత్తం. ఇదేనండి బుర్జ్ ఖలీఫా, చాలా పెద్దదండి. ఈ దుబాయ్కి మనకి హైయెస్ట్ బిల్డింగ్ అంటే అదేనండి, 185 ఫ్లోర్స్ అండి, అంత పెద్దదండి, చాలా బాగుంటుంది. బట్ నేను పైకైతే వెళ్ళలేదండి, చూస్తున్నారు కదా ఎంత పెద్దదంటే చాలా పెద్దది. చాలా సార్లు అయితే నేను బుర్జ్ ఖలీఫాకి అయితే వచ్చాను, కానీ పైకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆల్రెడీ నేను దుబాయ్ ఫ్రేమ్ పైనుంచి చూశాను కదా, నేను సేమ్ అలాగే ఉంటుందంట. దుబాయ్ ఫ్రేమ్ మీలో ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళా కూడా గ్లాసెస్ అంతా కూడా అలాగే ఉంటుందంట. అందుకోసం నేను చాలా సార్లు వచ్చాను కానీ పైకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళి చూస్తే మొత్తం దుబాయ్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా మంది ఉన్నారండి. మనం పైకి వెళ్ళి చూసే కంట దూరం నుంచి చూస్తేనే చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే పైకి మనం లిఫ్ట్ లో పైకి వెళ్తాం కదా, మనం అంత ఎంజాయ్ చేయలేము. జస్ట్ పైకి వెళ్ళే కొద్దీ గ్లాస్, అదే నేను దుబాయ్ ఫ్రేమ్ లో మీకు ఆల్రెడీ చూపించాను అన్నాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఇంకా వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. ఈ బుర్జ్ ఖలీఫా దగ్గర ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ డాన్సింగ్ ఉంటుందండి, వాటర్ తోని చాలా బాగుంటుంది, మ్యూజిక్ పెట్టి వాటర్ డాన్సింగ్. సో ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ అవుతుంది. సో నేను అది చూడలేదు, బట్ మీలో ఎవరైనా వస్తే మాత్రంగా అది మిస్ కాకండి, చాలా బాగుంటుంది. ఈ దుబాయ్ మాల్ అనేది చాలా పెద్దదండి. సో 1 డే పట్టేస్తుంది మనకి, 1 డే కూడా సరిపోదండి ఫుల్గా చూడాలంటే, అసలు అంత పెద్దది అది. ఈ బుర్జ్ ఖలీఫా అనేది కూడా అసలు పైకి వెళ్ళండి, మీలో ఎవరు వచ్చినా చాలా బాగుంటుంది. నేనైతే పైకి వెళ్ళలేదు, ఎప్పుడు వచ్చినా సరే నేను ఎప్పుడు పైకి వెళ్ళలేదు, బట్ నా దుబాయ్ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఫుల్ వీడియోస్ అయితే చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా ఎంత బాగుందో బయటంతా కూడా. నాకైతే ఇక్కడ చాలాసేపు ఉండాలనిపించింది, బట్ నేను ఉండలేదు, వెళ్ళిపోయాను. ఎక్కువ సేపు అయితే నేను ఇక్కడ టైం స్పెండ్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇదేనండి బుర్జ్ ఖలీఫా బయట ఇక్కడంతా కూడా. ఇందులోనేనండి వాటర్ డాన్సింగ్ అవుతుంది ఈవినింగ్, ఇదంతా కూడా వాటర్ ఎంత బాగుందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.